రేపే ఆగస్టు 12 అమావాస్య సూర్యగ్రహణం అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఈ యొక్క అమావాస్య అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మనకి ఈ యొక్క అమావాస్య ఆషాఢ అమావాస్య, అంటే రేపటితోటి మనకి ఆషాఢ మాసం ముగిసిపోయి మనకి శ్రావణ మాసం అయితే రాబోతోందనమాట. అంతేకాకుండా అమావాస్య అంటేనే అతేంద్రియమైనటువంటి శక్తులు కలిగినటువంటిది. మనం చేసుకునేటువంటి పరిహారాలకు, మనం చేసుకునేటువంటి పూజలకు రెట్టింపు ఫలితాన్ని అందిస్తుంది. ఇటువంటి పర్వదినాన ఆడవాళ్ళు తెలిసో తెలియకో ఈ ఆహారాన్ని, అంటే ఈ కూరను కనుక వండినట్లయితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అలాగే మనం తినేటువంటి ఆహారం వల్లే మన యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యం, మనకి శారీరకమైనటువంటి ఆరోగ్యం అనేది మన శరీరానికి వస్తుంది. కాబట్టి మనం ఏ కూర వండినా కూడా అది తినడం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్, అది మంచిదైనా కానివ్వండి చెడ్డదైనా కానివ్వండి, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మన యొక్క జీవితం మీద, మన యొక్క శరీరం మీద, మన యొక్క జాతకం మీద, మన యొక్క గ్రహాల మీద తప్పకుండా ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం నాన్ వెజ్ ఒక్కటి తినకుండా ఉంటే సరిపోతుంది కదా, వెజ్లో ఏదైనా కూడా తినవచ్చు కదా అని చెప్పి. కానీ అదే పొరపాటు. మనకి ఇటువంటి పర్వదినాలలో నాన్ వెజ్ అనేది తినకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ వెజ్జుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కాయగూరలు తినకూడదు అని చెప్పి మన పురాణాలు అయితే చెబుతున్నాయి. కాదు కూడదు అని చెప్పి తింటే కష్టాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ అమావాస్య రోజు ఏం కూర వండకూడదు, అలాగే ఏ కూర వండుకొని తింటే మంచిది, ముఖ్యంగా ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, అలాగే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేస్తే పుణ్య ఫలితం అనేది దక్కుతుంది, అలాగే ఏ రంగు వస్త్రాలు అనేవి ధరించాలి, ఇటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో దొరుకుతుందండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే లక్ష్మి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనస్సులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన నమః అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి పాయింట్స్ను కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ వీడియో మరి కొంతమంది మిత్రులకు అనేది షేర్ అవుతుంది. అయితే ఈ అమావాస్య గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి చాలామంది కూడా ఆహార పదార్థాలలో దర్భ వేసుకోవాలి కదా అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఈ అమావాస్య అనేది మనకి భారతదేశంలో లేదండి. కాబట్టి ఈ యొక్క గ్రహణం రోజు, అమావాస్య రోజు ఆలయాలు, దేవాలయాలు మూసివేయడం కానీ, పట్టు విడుపు స్నానాలు చేయడం కానీ, మనకి సూతక దోషాలు పట్టుకోవడం కానీ, లేదంటే ఆహార పదార్థాల్లో దర్భ వేసుకోవడం కానీ, ఇటువంటి నియమాలు ఏవి కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అయితే ఈరోజు చేయకూడనటువంటివి కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా తులసమ్మ నుంచి, అంటే తులసి మొక్క నుంచి తులసి ఆకును ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అమావాస్య రోజు, గ్రహణం రోజు తుంచకూడదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఈ విధంగా కనుక తుంచినట్లయితే అనేక రకాలైనటువంటి కష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు అమావాస్య, పైగా గ్రహణం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నూనె వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు. అంటే మనకి కూరల్లో వాడుకునేటువంటి నూనె కానీ, తలకి రాసుకునేటువంటి నూనె కానీ, పిల్లలకి బాడీ మసాజ్ కోసం అప్లై చేసేటువంటి నూనె కానీ ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అలాగే ఈరోజు చీపురు కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అమావాస్య అంటే మనకి లక్ష్మీదేవి ఈ భూలోక సంచారం చేస్తూ ఉంటుంది. ఇటువంటి అమావాస్య రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి చీపురును తెచ్చుకోవచ్చేమో అనుకుంటారు. కానీ ఈ గ్రహణం అనేది ఉంది కాబట్టి తెచ్చుకోకూడదు. అలాగే ఈరోజు నల్ల మిరియాలు కూడా
ఇంటికి తెచ్చుకోకూడదు. ఇవి కనుక తెచ్చుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి కష్టాలు పడే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. మరొక వస్తువు ఏంటి అంటే కనుక చింతపండు. మనకి చింతపండు వంటల్లో వాడుకోవడం కోసం అని చెప్పి మనకి ఇంట్లో ఒకవేళ లేని పక్షంలో చింతపండు తెచ్చుకుందాము అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ అమావాస్య రోజు, పైగా గ్రహణం రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి చింతపండు అనేది కొని తెచ్చుకోకూడదు. ఇక తరువాతది నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అంటేనే మనకి శనిదేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈ నల్ల నువ్వులు ఇంటికి తెచ్చుకున్నట్లయితే సాక్షాత్తు శనేశ్వరుణ్ణి ఇంటికి ఆహ్వానించుకున్నట్లే. కాబట్టి నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు. ఇక తరువాత ఇనుప వస్తువులు, ఐరన్ కడాయిలు కానివ్వండి, అంటే ఇనుప బాండీలు కానివ్వండి, ఇనుప అట్ల పెనాలు కానివ్వండి, లేదంటే ఇనుప పనిముట్లు, మనకి స్క్రూ డ్రైవర్లు, ఇటువంటివి ఏవి కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. తర్వాత కుంకుడుకాయలు. మనకి తలస్నానం కోసం చాలామంది కూడా కుంకుడుకాయలు, షాంపూలు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజు పడితే ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారండి. కానీ ఎట్టి పరిస్థితులలో ఈ అమావాస్య గ్రహణం రోజు తెచ్చుకోకూడదు. తర్వాత వచ్చేసి గోధుమలు. గోధుమలు కూడా అనేక రకాలైనటువంటి దానాలకు, గోమాతకు ఆహారంగా తినిపించడానికి, ఇంట్లో పిండి ఆడించుకోవడానికి గోధుమలు తెచ్చుకుంటారు. ఈరోజు తెచ్చుకోకూడదు. ఇవే కాకుండా బియ్యం, పప్పులు, కిరాణా సరుకులు ఏవి కూడా ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనకి గ్రహణం ఎంత లేనప్పటికీ కూడాను ఆ యొక్క ప్రభావం అనేది కొంత ఉంటుంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కిరాణా సరుకులు కూడా తెచ్చుకోకూడదు. అలాగే ఈరోజు చెప్పులు అనేవి కొనకూడదు. మనకి చెప్పులు అనేవి కాదు అని చెప్పి కొని తెచ్చుకుంటే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే. అలాగే ఈరోజు కొత్త బట్టలు కానివ్వండి, కొత్త వస్తువులు కానివ్వండి, లేదంటే కనుక కొత్త వాహనాలు కానివ్వండి, ఇలా ఏవి కూడా మనం కొత్తవి అనేవి మనకి ఇంటికి కొని తెచ్చుకుంటే అరిష్టం అనేది తప్పకుండా గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు తలకి నూనె పెట్టుకోకూడదు. అలాగే తలస్నానం కూడా షాంపూతోటి, కుంకుడుగాయలతోటి చేయకూడదు, ఒట్టి నీటితోనే చేయాలి. అలాగే ఈరోజు 4 రోడ్లు కలిసి ఉన్న చోటికి వెళ్ళకూడదు. చాలామంది కూడా దిష్టి తీసినటువంటి నిమ్మకాయలు, ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకున్న ఆ ఎర్ర నీళ్ళు అనేవి 4 రోడ్లు కలిసి ఉన్న దగ్గర వేస్తూ ఉంటారు. కాబట్టి 4 రోడ్లు కలిసి ఉన్న చోటికి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినట్లయితే ఈరోజు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని, చేతులు, మొహము ఇవన్నీ కూడా కడుక్కొని, కుదిరితే స్నానం చేసి ఇంట్లోకి రండి. ఎందుకంటే మన కాళ్ళ వెంట అనేక రకాలైనటువంటి చెడు శక్తులు, కారాత్మక, నకారాత్మక శక్తులు వస్తాయి. కాబట్టి కాళ్ళు కడుక్కొని రావాలి. ఈ అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిదండి. ఇంటికి మీరు బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని చక్కగా పసుపు రాసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి స్వస్తిక్ గుర్తును వేసి, ఇది కనుక మీరు పూజలో కాసేపు పెట్టి ధూపాన్ని చూపించి ఇంటికి కనుక కట్టుకున్నట్లయితే ఎవరి యొక్క నరదిష్టి అనేది మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది. అలాగే ఎటువంటి చెడు కన్ను, ఎటువంటి నకారాత్మక, కారాత్మక శక్తులు అనేవి ఇంట్లోకి అడుగు పెట్టవు. అలాగే ఈరోజు కలబందని కూడా ఇంటికి కట్టుకోవచ్చండి. వేళ్లతో సహా కలబంద మొక్కను తుంచి దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గుమ్మడికాయ కట్టే ప్లేస్లో కలబందని కట్టుకోవచ్చు. లేదా ఒక పళ్ళెం, అది ఇత్తడిదైనా పర్లేదు, రాగిదైనా పర్లేదు, ఒక ప్లేటు తీసుకొని అందులో కొన్ని నల్ల నువ్వులు, కొంచెం రాళ్ళ ఉప్పు, అలాగే ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి ఒక రాగి చెంబులో నీటిని పోసి కలబందను పెట్టి ఆ కలబందకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంట్లో ప్రతి గదిలో 4 మూలలో చూపించి ఇంటి బయట పెట్టేసేయండి. ఆ నైట్ అంతా కూడా ఆ ఇంట్లో ఉండే నెగిటివిటీని అంతా కూడా అది లాగేసుకుంటుంది. తర్వాత రోజు పారే నీటిలో పడవేసేయండి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. గర్భిణీ స్త్రీలు బయటకు రావడం, లేదంటే కనుక ఆ గ్రహణ సమయంలో ఏదైనా కానీ తినడం అలా చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మన ఇంటి ప్రధాన ద్వారం గడపకి ఇరువైపులా కూడా 2 తమలపాకులు వేసి కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఒక పచ్చి నిమ్మకాయను నిలువుగా కట్ చేసి అటు 2 బద్దలు ఇటు 2 బద్దలు పెట్టి దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి ఒక బిర్యానీ ఆకు వేసి ముద్ద కర్పూరపు బిళ్ళలను పెట్టి వెలిగించి
ఉంచి మీ పనులు మీరు చూసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈరోజు కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిదండి. పాత దారం తీసివేసి కొత్త దారం కట్టుకోండి. ఆడవాళ్ళు అయితే కనుక ఎడమ కాలుకి, మగవాళ్ళు అయితే కనుక కుడి కాలుకి. అలాగే మగపిల్లలు చేసుకోవాల్సినటువంటి పరిహారం కూడా నేను వీడియో తీసి పెట్టాను, అది చూడండి. ఈరోజు పిన్నీసులు కూడా కొనకూడదు. టిక్ టిక్లు ఇటువంటివి పక్క పిన్నులు ఇవేవి కూడా కొనకూడదు. ఈరోజు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేగవాలండి. లేచి బయట వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని, మట్టి నేలైతే కనుక ఆవు పేడతోటి కలిపిన నీళ్ళతోటి, లేదంటే కనుక గేదె పేడ కలిపిన నీటితోటి చక్కగా కల్లాపిలాగా చల్లుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని మనకి లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ముగ్గును పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఇంటి ముగ్గును చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంటి యొక్క గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి యొక్క అడుగు మీ ఇంట్లో పడాలి అంటే మీ ఇంటి ముందు రంగవల్లిక ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే. అలాగే ఈరోజు మీరు ఖచ్చితంగా ఇల్లు తుడుచుకోవాలి. ఆ ఇల్లు తుడుచుకునే నీటిలో కొంచెం పసుపుని, కొంచెం రాళ్ళ ఉప్పుని, ఒకవేళ మీ దగ్గర గోపంచకం ఉంటే కొంచెం గోపంచకం వేసి ఆ నీటితోటి కనుక ఇంట్లో ప్రతి మూలలా కూడా మీరు శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి, కారాత్మక నకారాత్మక శక్తులు, చెడు శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ మురికి నీటి రూపంలో మీ ఇంట్లో ఉండే కీడంతా కూడా బయటకు వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని తప్పకుండా శుభ్రపరచుకోవాలి. అలాగే మీరు ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఆ పసుపు నీళ్లను ఇల్లంతా కూడా చిలకరించి చల్లుకోండి. దీనివల్ల ఇంట్లో సూతక దోషాలు, మైలు దోషాలు, నెల పీరియడ్స్ వస్తాయి కదా, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును కానీ, లేదంటే కొంచెం గంగా జలాన్ని కానీ, లేదంటే కనుక బిల్వదళాన్ని కానీ, వేపాకులు కానీ వేసి ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల మన ఒంటిని ఆవహించి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి మన శరీరం ఉక్కులా వజ్రంలా మారుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అమావాస్య, పైగా గ్రహణం కాబట్టి నలుపు చెడుని వెంటనే లాక్కుంటుంది, చెడుని ఆకర్షిస్తుంది, నెగిటివిటీని పెంచుతుంది. కాబట్టి నలుపుని ధరించకండి. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. లేదంటే కనుక మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా కూడా ధరించుకోవచ్చు. అంటే పసుపు కానీ, ఆకుపచ్చ కానీ, చిలక పచ్చ కానీ, ఇట్లా ఏ రంగు వస్త్రాలైనా కూడా ధరించవచ్చు. అలాగే ఈరోజు పగటి పూట ఎట్టి పరిస్థితులలో కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. మీ ఇంటి మీద, మీ మీద ఎవరి యొక్క చెడు కన్ను దిష్టి ఉందో, అంటే మన మీద పడి చాలామంది మన వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. కొంతమంది కళ్ళు చాలా ప్రమాదకరమైనవి, అసలు ఉన్నట్టుండి మన యొక్క జీవితమే తలక్రిందులైపోతుంది. అటువంటి వారి యొక్క చెడు దృష్టి పోగొట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోవాలి. అలాగే ఈ అమావాస్య రోజు పితృతర్పణాలు అర్పించుకుంటే చాలా మంచిదండి. పితృదోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే చాలామంది కూడా మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నీళ్లు మంత్రించి మన ఇంటి ముందు చల్లడం, బియ్యం మంత్రించి చల్లడం, అలాగే మంత్రతంత్రాలతోటి మన మీద దుష్ట శక్తులతోటి పూజలు చేయించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మన జీవితం అనేది పూర్తిగా తలక్రిందులైపోతుంది. అంటే అప్పటి వరకు గ్రాఫ్ అనేది పైకి ఉన్నది సడన్గా డౌన్ అయిపోతుంది. ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడం కానీ, లేదంటే కనుక ఎండుమిరపకాయలు, రాళ్ళ ఉప్పు వెంట్రుకలతోటి దిష్టి తీయించుకోవడం కానీ, లేదంటే కనుక ఒట్టి రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీయించుకోవడం కానీ, లేదంటే కోడిగుడ్డు మీద ఒక కొంచెం కాటుక ఇంటులాగా పెట్టి కోడిగుడ్డుతోటి దిష్టి తీయించుకోవడం కానీ, ఇలా చేస్తే ఏమవుతుందంటే మన మీద ఉండేటువంటి ఆ దిష్టి అనేది పూర్తిగా పోయి చక్కగా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అన్నమాట. మనకి గ్రహణ సమయం కూడా ఖచ్చితంగా తెలియాలి. మనకి ఆగస్టు 12 రాత్రి 9:45 గ్రహణం అనేది పడుతుందండి. ఆగస్టు 13 ఉదయం 2 గంటలు అంటే తెల్ల
తెల్లవారుజామున 2:15 ముగుస్తుంది. మనకి ఇది రాత్రి సమయంలోనే ఉంటుంది కాబట్టి ఈ గ్రహణాన్ని మనం చూడలేము. గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఆలయాలు మూసివేయడం ఇటువంటివి ఏవి కూడా జరగవు. మీరు ఎటువంటి పూజలైనా ఎటువంటి పరిహారాలైనా కూడా చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే కొన్ని నియమాలను పాటించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎంతైనా కూడా మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి గ్రహణం పడుతుంది అంటే కనుక ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది మన యొక్క భారతదేశం మీద కూడా చూపిస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు తినకూడనటువంటి కూరల్లో వంకాయ అండి. వంకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా వంకాయ కూర అనేది అస్సలు ఇంటికి వంకాయలు తెచ్చుకోకూడదు, తినకూడదు, వండకూడదు. తర్వాత అన్నింటికంటే కూడా చాలా వ్యతిరేకతను కలిగించేది క్యాలీఫ్లవర్ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. తర్వాత బీరకాయ, పీచు కూరగాయ. దీంట్లో పీచు ఎంత ఎక్కువగా ఉంటుందో ఇది తింటే మనకి కష్టాలు అంత ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి బీరకాయ అనేది తినకూడదు, తెచ్చుకోకూడదు. అలాగే నల్ల నువ్వులు అనేవి ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ తినడం కానీ కాల్షియం కోసం, ఐరన్ కోసం తింటూ ఉంటారు. ఈ ఒక్కరోజు తినకూడదు. తర్వాత ములక్కాయ అంటే చాలామందికి ఇష్టం. సాంబార్లో ములక్కాయ టమాటా కూర అట్లా చేసుకొని తింటారు. కానీ ఈ ఒక్కరోజు తినకూడదు. తర్వాత దుంపలు, చిలకడ దుంప, చాన్ దుంప, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, ఇలా ఏ దుంపలైనా కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. తర్వాత వచ్చేసి ఎర్ర కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడినటువంటివి. కాబట్టి మనకి గ్రహాల యొక్క వ్యతిరేకత అనేది మన జీవితం మీద, జాతకం మీద పడకుండా ఉండాలి అంటే ఈరోజు ఎర్ర కందిపప్పు తినకూడదండి. కావాలి అంటే పసుపు రంగులో ఉండే కందిపప్పు తినవచ్చు. తర్వాత క్యాబేజ్ ఎట్టి పరిస్థితులలో తినకూడదు. తర్వాత వచ్చేసి బూడిద గుమ్మడికాయ. మనం జ్యూస్ రూపంలో చాలామంది తాగుతూ ఉంటారు. పొద్దున్నే ఆరోగ్యానికి మంచిది, వేడి తగ్గుతుంది అని చెప్పి. కానీ ఈరోజు ఒక్కరోజు బూడిద గుమ్మడికాయ కానీ, లేదంటే తీపి గుమ్మడికాయ కానీ, ఏ రూపంలో కూడా, ఆహారం రూపంలోకైనా, జ్యూస్ రూపంలోనైనా, కూర రూపంలోనైనా, స్వీట్ రూపంలోనైనా, ఏ రూపంలో కూడా వీటిని అస్సలు తినకూడదు, వండకూడదు. అలాగే సొరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి. నీటి శాతం ఎక్కువ ఉంటుంది. దీన్ని తినడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా తొందరగా అవుతారు. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఒక్కరోజు తినకూడదు. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ఈ సీజన్లో చాలా విరివిగా దొరికేవి పుట్టగొడుగులు. ఎక్కడ చక్కగా పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి ఈ వానలకి. కానీ ఈరోజు తినకూడదండి. అలాగే చిక్కుళ్ళు తింటే మనకి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు చిక్కుడుకాయ ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు, తినకూడదు, తెచ్చుకోకూడదు. తర్వాత వచ్చేసి పొట్లకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండటం కానీ, తినడం కానీ చేయకూడదు. తర్వాత వచ్చేసి నాన్ వెజ్, చికెన్, మటన్, రొయ్యలు, ఫిష్, ఇంకా వచ్చేసి రకరకాలు ఉంటాయి కదా, ఎండ్రకాయలు, ఇట్లా ఎండు చేపలు, కోడిగుడ్డు కూడా అండి. కోడిగుడ్డు చాలామంది కూడా వెజ్ అనుకుంటారు. కానీ కోడిగుడ్డు వెజ్ కాదు, నాన్ వెజ్. ఈరోజు ఎట్టి పరిస్థితులలో నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇక ఈ యొక్క దోషాలు, గ్రహణ దోషాలు, ఈ యొక్క అమావాస్య వల్ల మనకు ఫలితం దక్కాలి అంటే కనుక ఈ అమావాస్య రోజు గోమాతకు సేవ చేసుకున్న, గోమాతకు ఆహారం పెట్టుకున్న, గోమాతకు పూజ చేసుకున్న, అలాగే గోమాతకు పచ్చి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ తినిపిస్తే చాలా అంటే చాలా మంచిది. గోమాతలో మనకు 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. వారి యొక్క ఆశీర్వాదం మన జీవితంపై, మన జాతకం మీద పడి మన యొక్క అదృష్టపు గడియలు అనేవి మొదలవ్వాలి అంటే గోమాత తప్పనిసరి అని చెప్పి, గోమాతకు పూజ తప్పనిసరి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి గోమాతను ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు పూజించుకోండి. అలాగే గ్రహణం విడిచిన తరువాత రోజు అంటే ఆగస్టు 13 గురువారం కూడా ఈ యొక్క గోమాతకు చక్కగా పూజ చేసుకొని ఆహారాన్ని తినిపించినట్లయితే గ్రహణం తాలూకా వచ్చే నెగిటివిటీ అనేది పూర్తిగా దూరమైపోతుందన్నమాట. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని తినవలసినటువంటి కూరలు వచ్చేసి చక్కగా మునగాకు పప్పులో పెట్టుకొని తినొచ్చండి. అలాగే నేను చెప్పిన కూరగాయలు కాకుండా మిగతా కూరగాయలు అంటే టమాటా కూర వండుకోవడం, టమాటా పప్పు వండుకోవడం, పప్పు చారు కాసుకోవడం, ఇలా సాత్విక ఆహారం అనేది తీసుకోవాలన్నమాట. చాలామంది కూడా ఈ యొక్క అంటే సాత్విక ఆహారం అని అంటే ఫ్రూట్స్, ఇంకా వచ్చేసి చక్కగా వెజిటేబుల్ సూప్స్ ఇటువంటివి కూడా చేసుకొని తినొచ్చు అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యొక్క అమావాస్య రోజు ఈ యొక్క గ్రహణం
పౌర్ణమి రోజు నేను చెప్పిన నియమాలను పాటించి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ఏ కూర వండకూడదో అవి వండకుండా ఏది వండాలో అది వండుకొని తింటే మీ జీవితంలో అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సిరి సంపదలు అనేవి కలుగుతాయన్నమాట. అర్థమైంది కదండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీదేవియై నమః అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ని హైప్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ చేయండి ఈ వీడియోకి. మరి కొంతమంది మిత్రులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీ యొక్క బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఈ నియమాలను పాటిస్తారు, ఈ పరిహారాలు చేస్తారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.